హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో కౌశలంకు సంబంధించినటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ అనమాట ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అయితే కౌశలంకి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ జాబ్ అప్డేట్ అనమాట. సో మనకు కౌశలం పోర్టల్లో మీరు కనుక చూసినట్లయితే సో చాలామంది పేర్లు సో జాబ్కి సెలెక్ట్ అయినట్టు. సో మనకు అక్కడ నేను కింద ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఆ కౌశలం పోర్టల్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అందులో అయితే మీరు వెళ్ళి సో మీరు సక్సెస్ స్టోరీస్లో మీరు విజిట్ చేయొచ్చు. చాలామంది పేర్లు జాబు వారికి వచ్చినట్టు, జాబు ఇచ్చినట్టు అక్కడైతే సక్సెస్ స్టోరీ మీద క్లిక్ చేసి అయితే మీరు చూడొచ్చు. నేను ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. అయితే చాలామందికి బజాజ్ ఫన్సర్వ్ మీద సో జాబ్స్ ఇచ్చినట్టు ఈ యొక్క కౌశలం పోర్టల్లో అయితే మనం చూడొచ్చు అనమాట. అయితే బజాజ్ అదే ఫైనాన్స్ సపోర్ట్ ఆఫీసర్ అనమాట. సో ఏ జాబ్స్ వాళ్ళకి వచ్చాయి అంటే బజాజ్ ఫైనాన్స్ సపోర్ట్ ఆఫీసర్ అనమాట. సో బజాజ్ ఫన్సర్వ్ మీద వాళ్ళకైతే జాబ్స్ ఇవ్వడం జరిగింది. సో చాలా రీసెంట్గా మనం చూసినట్లయితే ఒక 15 మంది ఉండారు. సో 15 మంది పేర్లే ఉన్నాయి ఆ యొక్క సక్సెస్ స్టోరీ, ఆ కౌశలం వెబ్సైట్లో ఆ సక్సెస్ స్టోరీ అనే దగ్గర క్లిక్ చేస్తే 15 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు తర్వాత 30 మంది పేర్లు ఉండే తర్వాత చాలా పేర్లు అయితే యాడ్ చేయబడింది. కావాలంటే ఆ లింక్ నేను ఇస్తాను. సో వీళ్ళు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళనమాట. సో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళంటే మీకు అర్థమయ్యి ఉంటుంది, C2 గ్రేడ్ అయి ఉంటుంది. నాకు తెలిసి 85 నుంచి 100 మార్క్స్ అయితే వీళ్ళకి వచ్చి ఉంటాయి. కాబట్టి వీళ్ళకి బజాజ్ ఫన్సర్వ్ మీద కంపెనీస్ అయితే రికమెండ్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఆ లింక్ ఇస్తాను, క్లిక్ చేసి మీరైతే ఆ సక్సెస్ స్టోరీస్ మీద అయితే చూడొచ్చు. కాబట్టి మీరు ఆ శ్రద్ధ తీసుకోకుండా ఎవరైతే సెకండ్ అసెస్మెంట్ ఈ యొక్క కౌశలంకు సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి సెకండ్ రౌండ్ అసెస్మెంట్ జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చినటువంటి ఆ యొక్క కౌశలం టెస్ట్ని మీరు రాయడానికి ప్రయత్నం చేస్తారని కోరుతున్నాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి.